Measuring with the numbers, the performance of sanitation చూసుకుంటున్నారు. ఎర్లీ ఇయర్ కాబట్టి రెడీ వచ్చినట్టు 11 అవుతుంది. ఇలా ఉండి ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది మాత్రం మీరు ఈ 1 month కూడా మనము అప్పుడు మెషర్ మోడ్ ఆల్ థింగ్స్ హావ్ టు బి డన్. దెన్ మళ్ళీ ఏప్రిల్ వచ్చిన తర్వాత దెన్ ఇదంతా ఇవన్నీ చూసుకుంటే మీరు అందరూ కింద మీరు అంత ఫాస్ట్ గా ఉంటే కింద అక్కడ ఉన్నటువంటి మనమే ఫీల్ గా వెళ్తే దాన్ని ఆటోమేటిక్ గా డే నైట్ చేస్తున్నాడు అవసరం పడుకున్నాడు రాత్రులు అక్కడ పరిస్థితి ఉంది కదా ఆఫీసర్స్ కి. వై కాంట్ యూ మోటివేట్ దెమ్? సో ఇది మేము మిషన్ మోడ్ లో చేయాలి. అది మాత్రం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నాకు మాత్రం కంప్లీట్ గా ఎవరు చేస్తున్నారు ఎవరు చేయలేదు అనేది నా రిక్వెస్ట్ ఆల్ హెచ్ఓడీస్ హూ ఆర్ సిట్టింగ్ బిహైండ్ మీ. అండ్ నా రిక్వెస్ట్ ఏముందంటే ఈ ఎంపీడీఓ 1 ఎన్నిసార్లు బయటకు వెళ్తున్నారు, ఎంపీడీఓ 2 ఎన్నిసార్లు బయటకు వెళ్తున్నారు. లాస్ట్ మీటింగ్ లో చెప్పాను ప్రతి ఆఫీసర్ కి కూడా ర్యాంకింగ్ ఇవ్వమని చెప్పారు. యాజ్ ది గవర్నమెంట్ ఇస్ గివింగ్ ఐ థింక్ మున్సిపల్ కమిషనర్స్ పట్టించుకోలేదు అండ్ ఎంపీడీఓస్ హౌసింగ్ ది పట్టించుకోలేదు. So the core duties of the municipal commissioner and the MPDOs is providing the housing to the public. That is the core fundamental duty of developing officer. So if these developmental officers complete housing ane daniki priority iవ్వకుండా, but I don't know why they have totally left this. Then ఆటోమేటిక్ గా ఏమైందంటే ఇప్పుడు మనకి ఎంపీడీఓస్ తర్వాత మున్సిపల్ కమిషనర్స్ లోకల్లో హౌసింగ్ గురించి అడగలేదు. దెన్ ఆటోమేటిక్ గా అది ఏమవుతుందంటే ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తర్వాత మా డిఈస్ ఎవరైతే ఉంటారో హౌసింగ్ డిఈస్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఈఈస్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రయారిటీ ఐటమ్ కదని చెప్పేసి వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోతుంది. సో గవర్నమెంట్ పాజిటివ్ పర్సెప్షన్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు హౌసింగ్ అప్లై చేసుకున్నప్పుడు ఆ హౌసింగ్ సంబంధించి మనము వాళ్ళకి ఆ శాంక్షన్ ఇచ్చి వాళ్ళకి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే దెన్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హౌస్ కన్స్ట్రక్షన్ చేయకపోకుండా వాళ్ళని అట్లాగే పెట్టుకుని ఉంటే తర్వాత దీస్ హౌసెస్ అన్ని కూడా ఏంటి పూర్ పీపుల్ హౌసెస్. దే ఆర్ నాట్ యాక్చువల్లీ యాజ్ రిచ్ యాజ్ యూ ఎక్స్పెక్టెడ్. దే ఆర్ ఆల్ పూర్. పూర్ పీపుల్కి ఏముంటుందో జనరల్గా ఇఫ్ ఐ హ్యావ్ సమ్ మనీ నాకు ఇమీడియట్ నీడ్స్ కొన్ని ఉంటాయి, 10-15 నీడ్స్ ఉంటాయి. సో ఆ నీడ్స్ అన్ని కూడా ముందు నేను ఇది అడ్రస్ చేసుకుందాంలే హౌసింగ్ తర్వాత ఇప్పుడు అవుతుందా ఇంకా కొంత టైం పడుతుంది ఇట్లాంటి ఆలోచనస్ ఉంటాయి. ఇది జనరల్ టిపికల్ ది నీడ్స్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్యామిలీస్ లో ఉండేది. ఈ లోపల ఏదో ఒక అవసరం వస్తుంది వాళ్ళకి ఉన్న డబ్బులన్నీ కూడా చేస్తారు. సో అదే కనుక మనం కంటిన్యూగా పర్సూ చేసి ఇల్లు కడితే ఒకసారి హౌస్ అనేది వచ్చిన తర్వాత దట్ రిలేటెడ్ టు ది లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. రెండోది ఏంటంటే ఇట్ యాడ్ డిగ్నిటీ టు ద ఫ్యామిలీ. సో మీరు అది అర్థం చేసుకోవాలి. హౌస్ అనేది ఒక ఫ్యామిలీ గౌరవానికి సంబంధించింది. సో దాన్ని మనం వాళ్ళని మోటివేట్ చేసి ఒకసారి హౌస్ అనేది ఉంటే నీకు పిల్లలు పెళ్లి చేసినా ఏం చేసినా లేదంటే కనుక సొసైటీలో నీకు రెస్పెక్ట్ ఉన్నా ఇవన్నీ కూడా త్రూ హౌస్ ద్వారా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేసి ఎస్పెషలీ విమెన్తో మాట్లాడితే దెన్ అప్పుడు ఆటోమేటిక్గా కన్విన్స్ అవుతూ ఉంటారు. 6 గంటలకు వెళ్ళేటప్పటికి 6, 7, 8 దాకా అవసరమైతే 9 దాకా వస్తుంది. వస్తాము, ఫ్రెష్ అవుతాము, 11 గంటలకు ఆఫీస్కి వెళ్తాము. ఈ లోపల ఫైల్స్ అన్ని కూడా పైలప్ అయి ఉంటాయి. దెన్ నువ్వు కళ్ళు తెరిచి కళ్ళు మూసిన లోపల 4-5 అయిపోతుంది, ఈవినింగ్ అయిపోతుంది. ఈ కెనాట్ గో అవుట్. సో నేనేమంటానంటే ఆఫీస్ వర్క్ ఏదైతే ఉంటే కనుక యూ డూ ఎక్స్ట్రా అవర్స్ లాస్ట్ ఈవినింగ్ టైంలో పెట్టుకోండి. మార్నింగ్ మాత్రం కంపల్సరీగా యూ హ్యావ్ టు గో టు ద ఫీల్డ్. మై రిక్వెస్ట్ టు ఆల్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆల్సో ఎంపీడీఓస్, MPDO, Deputy MPDO 1 and 2, please go to the field. These 10 things మీరు ఏదైనా ఉంటాయో ఈ 10 things కంప్లీట్ గా మీరు అబ్జర్వ్ చేయాలి. స్కూల్లో ఏం జరుగుతుంది, అంగన్వాడీలో ఏం జరుగుతుంది, అంగన్వాడీలో కరెక్ట్ గా వస్తున్నారా లేదా, ఆ టీచర్స్ వస్తున్నారా లేదా, తర్వాత ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వస్తున్నారా లేదా. బికాస్ దీస్ ఆర్ ఆల్ you are the supreme of that mandal and that municipality. ఇది నాది కాదంటే లేదు దాంట్లో. సో రెవెన్యూ ఇష్యూస్ వచ్చేటప్పటికి ఎంపీడీఓ గారు ఉంటున్నారు, ఎంఆర్ఓ గారు ఉంటున్నారు. అండ్ అదర్ దాన్ రెవెన్యూ వర్క్ వచ్చేటప్పటికి ఎంపీడీఓ గారు ఉంటున్నారు. సో హీ ఈస్ ద సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ యాక్టివిటీస్. హీ హాస్ టు సీ దట్ ఇక్కడ అక్కడ స్కూల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉందా, రేపు ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఈ రోజు సమ్మర్ స్టార్ట్ అయింది, వాటర్ ఎట్లా అందిస్తాం మనం, డూ వీ హ్యావ్ ద వాటర్ ప్లాన్ ఆర్ నాట్.
ఓకే, తర్వాత అక్కడ ఉన్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి, లైక్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏం జరుగుతుంది, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, అసలు కాంట్రాక్టర్ వస్తున్నాడా, పనిచేస్తున్నాడా లేదా, ఇంజనీర్స్ అసలు వస్తున్నారా లేదా. ఓకే, తర్వాత మనకి ఈ ఫ్యామిలీ సర్వే జరుగుతుందా లేదా.